దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన వాక్యం చదువుకుందాము. దేవుని వాక్యం చదువుదాం. ఆదికాండము 25:19 నుండి. అబ్రహాము కుమారుడు ఇస్సాకు వంశావళియే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పట్టణరాములో సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయింది. ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకరు పెనుగులాడుడి కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడుగు వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవాడికి దోషదగును అనేది. ఆమె ప్రసూతి కావాల్సిన దినము నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవాడు ఉండేది. మొదటి వాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చాడు. అతని ఒళ్ళంతయు రోమవస్త్రములోనే ఉండేది కనుక అతనికి ఏసావు అని పేరు పెట్టింది. తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు బడిని పట్టుకొని ఉండేది కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడింది. ఆమె వారిని కలిగినప్పుడు ఇస్సాకు 60 ఏళ్ల వాడు. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏసావు వేటాడడానికి నేర్పరి అరణ్యవాసిగా ఉండేది. యాకోబు సాధువై గుడారములలో నివసించుండేది. ఇస్సాకు ఏసావుకు ఇచ్చిన వేద మాంసం తినుచుండేది కనుక అతన్ని ప్రేమించు. రిబ్కా యాకోబును ప్రేమించింది. ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుకొనుచుండగా ఏసావు అలసిన వాడే పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా దాంట్లో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడు. అందుకు యాకోబు, ఈ జ్యేష్ఠత్వపు నేను నా కుమ్మని అడుగుదా? ఏసావు, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకు ఎందుకని? యాకోబు, నేను నాతో ప్రమాణం చేయమని. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వము నమ్మలేదా? యాకోబు ఆహారము చిక్కుడుకాయల వంటకము ఏసావుకి ఇచ్చాడు. అతను తిని తాగి లేచిపోయింది. అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వము ధృవీకరించింది. చాలు, ప్రార్థన చేసుకున్నాం. ఏదైనా మనం మాట్లాడాలి. ఆయన మాట్లాడకపోతే మనం ఏం చేయలేముండే. స్థుతించండి, అందరూ కూడా స్థుతించండి. స్తోత్రాలు చెల్లించిన అందరూ కూడా స్తుతులు చెల్లించండి. ఆన్లైన్ లోకి వచ్చిన వారు కూడా సరిగా ఉండండి. ఆన్లైన్ లో వినబోతున్న వారు కూడా సరిగా ఉండండి దయచేసి. స్తోత్రములు స్తుతులు చెల్లించిన ప్రభు మహిమ. హల్లెలూయా హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రములు నాయన. రాజా నీకే వందనాలు తండ్రి. దేవాను బలవంతుడివి, శక్తిమంతుడివి, ఓ దేవను గొప్ప దేవుడివి. దేవా నీకే స్తోత్రాలు. యేసయ్యా, ఓ నా కన్న తండ్రి నీకే స్తోత్రాలు. కరుణ గల మా రక్షకుడా నీకే స్తోత్రాలు. దేవను నమ్మదగిన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు, ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు, ఆకాశ మహా విశాలమునందున సర్వాధికారివే, ఆకాశ మహా విశాలమునందున సర్వాధికారివే, నీ వంటి వారిలో యేసయ్యా, నీవే మాకు రక్షణ యేసయ్యా, నీ శిలువ శక్తిని ఆశ్రయించు యేసయ్యా, నీ పునరుద్ధానమే నీ
ఆది సంపూర్ణుడవు ఆజంతరహితుడవు ఆకాశం సర్వాధికారివి ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి మా పాప శాపములన్నీ విమోచించితివి మా రోగములకు స్వస్థత చేకూర్చితివి పరిశుద్ధాత్మను స్వాస్థ్యముగా ఇచ్చితివి శక్తి మహిమై స్తోత్రములకు అర్హుడవు ఆది సంపూర్ణుడవు ఆజంతరహితుడవు ఆది సంపూర్ణుడవు ఆజంతరహితుడవు ఆకాశ విశాలమునందున్న సర్వాధికారివి ఆకాశ విశాలమునందున్న సర్వాధికారివి ప్రతివాని భోగాలు నీ నామమున మందులో ప్రతివాని నాలుక యేసు ప్రభువని ఒప్పుకొను పరలోకమందున భూమియందున్న వారిను పరలోకమందున అధికముగా హెచ్చించును సింహాసనం నిరంతరం నిలుచున్నది న్యాయాగ్రమై ఏలున్నది ప్రేమించి దుర్నీతి ద్వేషించు వాడవు తైలాభిషేకం ఆది సంపూర్ణుడవు ఆజంతరహితుడవు ఆది సంపూర్ణుడవు ఆజంతరహితుడవు ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి నీవే పాదు రక్షణ చట్టము చేదయ్యా నీ శిలువ శక్తిని ఆశ్రయిస్తూ యేసయ్యా నీ పునరుద్ధానమే నీ జగీయం యేసయ్యా ఆది సంపూర్ణుడవు ఆజంతరహితుడవు ఆది సంపూర్ణుడవు ఆజంతరహితుడవు ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి ఆయన మన గొప్ప దేవుడు, పూజనీయుడు, ఆరాధనకు పాత్రుడు, అద్భుతమైన దేవుడు. ఆయన నామమునికి స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. అందరూ ప్రభుడు స్తుతించిన ఒకసారి గట్టిగా దేవుడు మహిమపరచండి. గట్టిగా చప్పట్లు కూడా దేవుడు స్తుతించిన దేవుడు పిల్లారా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
మహారాజా నీకే స్తోత్రాలు, మా రక్షకుడు నీకే వందనాలు చెల్లిస్తాను. ఓ మృతులైన మాట దేవానాయన నీకే మిశ్రమం చెల్లిస్తాను. నీ సన్నిధిలో మమ్మల్ని తోడుకుని వచ్చిన నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. మహిమ మహిమ మహిమ. Only breathing, only breathing, all things are possible. Only breathing, only believe, only believe, all things are possible. Only believe. Jesus is here. My Jesus is here, and all things are possible. Jesus is here. Lord, I believe. Lord, I believe, all things are possible. Lord, I believe. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల మా రక్షకుడా, కృపగల మా రాజా, నీకు స్తోత్రాలు. మరొకసారి మేము అందరూ మీ పాదాలు చెంతకు చేరున్నాం తండ్రి. ఇంతవరకు నాయన పాటలు పాడి నేను స్తుతించి కనపరిచాము, నిన్ను మహింపరిచాము ప్రభువా. ఇదిగో నాయన ఏ ఉదయకాలం నాయన మరొకసారి ప్రభువా దైవా నాయన నిన్ను స్తుతిస్తా ఉన్నాము. దేవ నీ నుండి మేము వినాలని కోరుతున్నాము. నువ్వు మాట్లాడితే నాయన మేము బ్రతుకుతామని నమ్మకంగా మా కళలు ప్రభువా నీకే స్తోత్రాలు. ఏ ఉదయం నాయన తప్పదు మీరు మాట్లాడండి, మా పట్ల మీరు కృప చూపించండి. అయ్యో ప్రభా పాటలో తోడుకుని పొందనాను, కానుకల్లో తోడుకుని పొందనాను. దేవ సమస్తములో నాయన ఆరాధించడంలో నువ్వు తోడుకున్నందుకు వదనాను. ఈ సమయంలో దేవ రండి నాయన, మీరే రండి నాయన, మీరే మాట్లాడండి ప్రభు. నన్ను పాటగా తెప్పించండి. బలహీనుడిగా నేను ఇక్కడ నిలబడి ఉన్నాను ప్రభు. నీవే నాయన నన్ను స్వాధీనపరచుకోండి నాయన. ఇక్కడ ఏం కావాలో అనుగ్రహించండి. మరొకసారి ఉన్నావు రూపీపరచుకోండి ఆయన. ఈ వర్తమానాన్ని ఆన్లైన్ లో ఉంచి నాయన ఆ ప్రాంతాల నుంచి నా సహోదరులు ఉంటున్నారు, వారందరికీ తోడుకున్నాను. ఏ డిస్టర్బెన్స్ లేకుండా అంతా నడిపించండి. సమస్త మహిమా గంట ప్రభు మీరే పొందుకుంటారు. ప్రభు యేసుక్రీస్తునామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనశుభ నామానికి మహిమా ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆన్లైన్ లో వర్తమానం వింటున్నటువంటి మన దేవుని పిల్లలు, హైదరాబాద్ నుంచి వింటున్నటువంటి దేవుని పిల్లలకి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి చీడికాడ, గడికించబండ, రావికవంతం నుంచి వింటున్నటువంటి దేవుని పిల్లలకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరినీ దేవుడు దీవించును గాక, అందరినీ దేవుడు బహుగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధులారా, మరి కొంతమందికి ఆరోగ్యాలు కూడా బాగోలేవండి. వారందరి కోసం తప్పనిసరిగా మీరు మీ అనుదినం ప్రార్థన చేయండి. 2 ఉత్పత్తుల బల ప్రదర్శన అని మరి మనం చెప్పుకుంటా ఉన్నాము. ఇంచుమించుగా మరి ఇది 9వ వారం. మరి ఏ ఉత్పత్తి ఏ ప్రదర్శన చేసిందో మరి దేవునికి ఎరుక. ఎవరి మట్టుకు వాళ్ళు అనుకుంటారు నేను బాగానే ఉన్నాను, నా ఎందేమీ పొరపాటు లేదని ఎవరి మట్టుకు వారు అనుకోవచ్చు. కానీ దేవుని పిల్లారా, నీ యొక్క ప్రదర్శనే నీ గమ్యమని నేను చెప్తా ఉన్నాను. ఎంతమందికి అర్థమైంది? ఏంటంట? మీ ప్రదర్శనే మీ గమ్యం.
నిజమేనా? కనుక మరి మీరు ఏదైతే ప్రవర్తిస్తున్నారో ఆ ప్రవర్తనే మీకు ఒక గమ్యాన్ని ఏర్పాటు చేస్తుందని తప్పగా గుర్తుపెట్టుకోండి ప్రియులారా. కనుక మరి ఇక్కడ రెండు ఉత్పత్తుల బల ప్రదర్శనలో మనము యాకోబుని ఏసావుని తీసుకున్నాం అన్నమాట. చూడండి, మీకు ఎప్పుడు ఎవరు మాదిరిగా ఉండాలంటే, ఎవరు బలహీనలో ఎవరు పడిపోయారో ఎవరు బాగోలేరు వాళ్ళ మీ యొక్క రోల్ మోడల్గా తీసుకోకూడదండి. దేవుడు అన్నాడు అలాగా రచించడు. మీ యొక్క రోల్ మోడల్ ఎవరంటే నిలబడిన వారే. మీ రోల్ మోడల్ ఎవరంటే తగ్గించుకున్నవారు. మీ రోల్ మోడల్ ఎవరంటే జీవించిన వారు మాత్రమే. కనుక ఎవరైతే సరిగా లేరు వారిని బట్టి మరి నువ్వు అలాగ ఉండకూడదు దయచేసి. వారు సరిగా లేరు కాబట్టి నువ్వు సరిగా లేకపోవడం అనేది అది సరైన విధానం కాదు. వారిని బట్టి వారికి దేవుడు లెక్క చూస్తాడు, తీర్పులో వారు నిలబడతారు. నీవు దోషారోపణ లేకుండా మరి నింద మోయకుండా మాత్రం నీ జీవితాన్ని చక్కబెట్టుకోవాలని మరొకసారి ప్రేమతో చెప్తా ఉన్నాం. కనుక సహోదరులారు, ఇక్కడ మనం చూసాము అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. దేవుడు ఎప్పుడు కూడా ఏమని పిలిపించుకున్నాడంటే ఆయనకు ఒక ఇంటి అడ్రస్ గా మరొక ఇంటి పేర్లుగా మారిపోయిందండి. ఏంటది? ఇప్పుడు నాకు ఒక ఇంటి పేరు ఉంటుంది, సర్నేమ్ ఉంటుంది, మీకు ఒక ఇంటి పేరు ఉంటుంది, దాన్ని బట్టి చెప్పుకుంటాం. దేవుడు ఎలా పరిచయం చేసుకున్నాడు చెప్పండి. ఆయన నేను అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని. కనుక అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎలా మారిపోయారంటే ఇంటి అడ్రస్ గా మారిపోయారు. హల్లెలూయా. వారు ఒక అడ్రస్ గా మారిపోయారు దేవునికి. ఎక్కడ పరిచయం చేసుకున్న అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల పేరు చెప్పేవాడు అనమాట. చూడండి, దేవుడు అబ్రహాం పేరు చెప్పడం మంచిదే, ఇస్సాకు పేరు చెప్పడం కూడా మంచిదే. కానీ మరి యాకోబుతో తాను గుర్తింపు చేసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంటారు. హనుమంతుకి అర్థమైంది. హల్లెలూయా. యాకోబుతో తను గుర్తింపు చేసుకున్నాడు దేవుడు. ఎందుకు యాకోబుతో దేవుడు గుర్తింపు చేసుకున్నాడు? పరిపూర్ణమైన వ్యక్తులతోనైనా దేవుడు గుర్తింపు చేసుకోవడం, మరి మిగతా బలహీనలు దేవుడు గుర్తింపు చేసుకోవడం అంటే ఇక్కడ దేవుడు పిల్లారా అందరూ అబ్రహాములే, అందరూ ఇస్సాకులే ఉండరు, యాకోబులు కూడా ఉంటారండి. ఏమర్థమైంది మీకు? అది ఏమర్థమైందమ్మా చెప్పండి, ఏమర్థమైంది? అందరూ అబ్రహాములే, అందరూ ఇస్సాకులే, అందరూ ఉండరని ఇంకెవరు ఉంటారంట? యాకోబులు కూడా ఉంటారు. అంటే మీకు ఏమర్థమైంది? కనుక పరిపూర్ణంగా అబ్రహాములాగే, పరిపూర్ణంగా ఇస్సాకులాగే అందరూ ఉండరు, కానీ కొన్నిసార్లు యాకోబులు కూడా ఉంటారు. కనుక ఇప్పుడు ఆ యాకోబు జీవితం నాదై ఉంది, ఆ యాకోబు జీవితం నీదై ఉంది. కనుక దేవుడు ఏం చేస్తాడంటే నీతోనూ నాతోనూ గుర్తింపు చేసుకున్నాడు దేవుడు. ఆయన అబ్రహాము దేవుడు, ఆయన ఇస్సాకు దేవుడు, ఆయన యాకోబు దేవుడు కూడా. ఈరోజు ఆయన నా దేవుడు కూడా. నా బలహీనతల్లో నన్ను పక్కకు గెంటేయకుండా, నా శోధనలో నన్ను పక్కకు గెంటేయకుండా, మరి నా తప్పిపోయిన జీవితంలో నన్ను పక్కకు గెంటేయకుండా నాతో కూడా దేవుడు గుర్తింపు చేసుకున్నాడు. అది దాని అర్థం. ఆయన అబ్రహాము దేవుడు, ఓకే, అబ్రహాము మంచోడు, దేవుని స్నేహితుడు. ఆయన ఇస్సాకు దేవుడు, మరి ఇస్సాకు మంచోడు. ఎక్కడ కూడా నింద లేకుండా వారు జీవించారు ప్రియులారు. చిన్న చిన్న మిస్టేకులు తప్పితే భారీ మిస్టేకులు వారి జీవితంలో మనకు కనపడవు. కానీ యాకోబుని చూస్తే అతని పేరుకే మోసగాడని అర్థం. నిజమేనా? కనుక మోసగాడితో కూడా దేవుడు గుర్తింపు చేసుకుంటాడంటే నిత్యంగా దేవుడు పిల్లారా పౌరులతోనే దేవుడు విడిచిపెట్టేయకుండా, మరి నిత్యంగా ఆ సంఘ సంస్కృతులతోనే విడిచిపెట్టేయకుండా ఈ రోజు నాతో కూడా గుర్తింపు చేసుకున్నాడు. ఆ వరుసలో నిన్ను నన్ను చేర్చాడు. నీ బలహీనతలు కూడా మరి చూసి నీ బలహీనతలు క్షమించి ప్రాయశ్చిత్తము చేసి నేను నీ దేవుణ్ణి, నిన్ను విడిచిపెట్టట్లేదు, నిన్ను మరువను అని నీతో కూడా దేవుడు గుర్తింపు చేసుకుంటా ఉన్నాడు. ఆమె చెప్పగలరా ప్రియులారా? దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు అండి. చూడండి, బైబిల్లో ఇంచుమించుగా యాకోబు అనే పేరు 446 సార్లు రాయబడింది. మరి ఇశ్రాయేలు అనే పేరు 2540 సార్లు ఉన్నాయి. ఎంతగా ఒక పేరు దేవుడు అంతలా ఎవరి పేరు వాడుకొని ఉండడు. బైబిల్ ఎంతమంది చదువుతున్నారు? చదువుకుంటే వెళ్ళిపోతున్నారు కొన్నిసార్లు. ఒక వ్యక్తి పేరుని దేవుడు అలా వాడుకున్నాడు. చూడండి, ఆ పేరుతో తరచుగా గుర్తించబడడం, ఆ పేరుతో దేవుడు మరి మాట్లాడడం. హల్లెలూయా. నేను యాకోబు దేవుడిని ధైర్యంగా చెప్తున్నాడు ఆయన. నేను ఇశ్రాయేలు దేవుడిని, నేను యాకోబు దేవుడిని. మరి ఛాయల్లో యాకోబు దేవుడు అయితే, ఇశ్రాయేలు దేవుడు అయితే ఈ రోజు నీకేమయ్యాడు చెప్పండి. హల్లెలూయా.
ఆయన నీ దేవుడు నా దేవుడు అయి ఉన్నాడు. ఆయన నన్ను నిన్ను కూడా పట్టించుకున్నాడు అని అర్థం. అది హల్లెలూయా. 446 2540 టోటల్ గా ఎంత? 2986 సార్లు ఒక వ్యక్తి పేరు వాడుకున్నాడు. దేవుడు అలాగా ఆ పేరును ఉచ్చరించడం, రాయించడం వెనక ఉద్దేశం ఏంటి చెప్పండి? బైబిల్ గ్రంథంలో అన్ని సార్లు ఒక వ్యక్తిని ఉద్దేశించడం ఏంటి? హల్లెలూయా. అతని గురించి రాయడం ఏంటి? ఇదంతా కూడా దేవుని ప్రణాళిక అంటారా? ఒట్టినే పేరు రాయించాడా? కనుక ఈ జీవ గ్రంథంలో, ఈ పరిశుద్ధ గ్రంథంలో యాకోబు పేరు రాయించినప్పుడు నిత్యముగా దేవుని పిల్లారా, గొర్రె పిల్ల జీవ గ్రంథంలో మన పేర్లు కూడా రాయించాడు. ఆమేనేనా? నా సంతోషం ఏమిటంటే ఈరోజు గొర్రె పిల్ల జీవ గ్రంథంలో నా పేరు కూడా రాయిపోయింది. ఆయన అబ్రహాముని, ఇస్సాకుని మరి ప్రేమించేసి యాకోబును వదిలిపెట్టేస్తే మరి నాలాంటి బలహీనుడి పరిస్థితి ఏంటి? నీలాంటి బలహీనుడి పరిస్థితి ఏంటి? కనుక నీ బలహీనతలను, నీ సమస్యలను, నీవు పూర్వం చేసినటువంటి ఆ పొరపాట్లని దేవుడు క్షమించి ఆయన రక్తంలో వరిపడే సముద్రంలో పడవేసి మరలా నీతో కూడా గుర్తింపు చేసుకున్నాడు. ఆయన అబ్రహాము దేవుడు మాత్రమే కాదు, ఆయన ఇస్సాకు దేవుడు కూడా. ఆయన ఇస్సాకు దేవుడు మాత్రమే కాదు, ఆయన యాకోబు దేవుడు కూడా. హల్లెలూయా. నీ పేరు కూడా గొర్రె పిల్ల జీవ గ్రంథంలో రాయబడింది. ఎప్పుడు కనపడుతుంది? ఒక దినాన్న నువ్వు అక్కడ చూస్తావు. హల్లెలూయా. ఇదిగో ఆయనలో నువ్వు ఉన్నావు, అది నీకు అర్థమవుతుంది. కనుక ఇక్కడ మనము ఏం జరుగుతుంది? యాకోబు యాసావు జీవితంలో ఇద్దరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఒకే గర్భం నుంచి వస్తున్నారు అన్నమాట. ఒకే గర్భం నుంచి వచ్చే ముందు ఏం జరుగుతుంది? చదువుతండి, ఇప్పుడు చదవండి. ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకరు పెనుగులాడారు. చూడండి, యూదులకి మరి మిగతా ప్రజలకి, ఆ చుట్టుపక్కల ఉన్న జాతులకి పోరాటం అనేది ప్రారంభం నుంచి కూడా ఉంది. వాళ్ళకి ప్రారంభం నుంచి ఉందా? ఉంది. దేవుని పిల్లారా, అసలు యుద్ధం ఎక్కడ ప్రారంభమైంది చెప్పండి? దేవునికి సాతానికి మధ్య పోరాటం ఎక్కడ జరిగింది? యెషయా గ్రంథం మనకు బాగా తెలిసినటువంటి ఆ గ్రంథం యెషయా గ్రంథం చదవండి ఒకసారి. తేజ నక్షత్రమా, వేకు చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములో పడగొట్టిన నీవు నేల మట్టం వరకు నువ్వు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశానికి ఎక్కిపోతాను, ఆ నక్షత్రాలు పైగా నా నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటాను. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద నేను కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కేదను. మనసులో అనుకుంటేవి కదా. పోరాటం ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? పరలోకంలోనే స్టార్ట్ అయింది. ఈ రెండు ఉత్పత్తుల మధ్య బల ప్రదర్శన పరలోకంలోనే స్టార్ట్ అయిందండి. కనుక ఇప్పుడు ఈ దెయ్యము అది మళ్ళీ పోరాటం ఎక్కడికి వచ్చింది? పరలోకం నుంచి చెప్పాలి, ఏదేనులోకి వచ్చింది. పోరాటం ఎక్కడికి వచ్చింది చెప్పండి? పరలోకం నుంచి ఏదేనులోకి వచ్చింది. ఏదేను నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చింది? పాత నిబంధన కింద, ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి ప్రజల్లోకి వచ్చింది. మరలా ఎక్కడికి వచ్చింది? అది కృపలో ఉన్నటువంటి కొత్త నిబంధన ప్రజల్లోకి వచ్చింది. మరలా ఎక్కడికి వచ్చింది? అది సంఘకాలంలో ప్రవేశించింది. ఇప్పుడు మరలా వ్యక్తుల్లోకి వచ్చేసింది. హల్లెలూయా. ఇప్పుడు మరలా యుద్ధ భూమి ఎక్కడ ఉందంటే మన మైండ్ లో ఉంది. యుద్ధరంగం ఎక్కడుంది చెప్పండి? మన మైండే యుద్ధ రంగం. దేవుని పిల్లలు, కానీ ఇప్పుడు ఈ బల ప్రదర్శన అనేది ఆది నుంచే జరుగుతుంది. వారు ఏం చేస్తారంట? పోరాటం చేసుకుంటారంట ఒకరికొకరు. మరి ఒకరికొకరు పోరాటం చేసుకుని ఏం చేస్తున్నారు వాళ్ళు? అక్కడ మరి మడిమును పట్టుకున్నారండి. అక్కడ ఇద్దరికే పోరాటం జరుగుతుంది. పెనుగులు ఆడారు. శిశువులు పెనుగులు ఆడడం అనేది ఇంపాసిబుల్ అన్నమాట. ఎందుకంటే వైద్యానికి విరుద్ధమైన కార్యం అది. అసలు ఇప్పుడు ఒక తల్లి ప్రసవ నొప్పులు పడుతుంది అంటే డాక్టర్ ఏం చెప్తాడు చెప్పండి? బిడ్డ బయటకు వచ్చే క్రమంలో ప్రసవ దినాలు నిండినప్పుడు, బిడ్డగా బయటకు వచ్చినప్పుడు, ఆ ప్రసవ దినాలు నిండి బిడ్డ బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు డాక్టర్ ఈ విధంగా అంటారా? నీ గర్భంలో ఇద్దరు ఉన్నారు కనుక, ఆల్రెడీ నేను స్కానింగ్ తీశాను, ఇద్దరున్నారు, ఆ ఇద్దరు ఇప్పుడు దెబ్బలాడుకుంటున్నారు అని చెప్పగలండి ఏ డాక్టర్ అన్నా? చెప్తారా?
అలా ఎప్పుడైనా ఎవరికైనా చెప్పారా? చెప్పరు. ఇద్దరు దెబ్బలాడుకున్నారు లోపల ఎలా చెప్తారు? కానీ ఇప్పుడు చూడండి, ఈ భౌతికమైనటువంటి స్కానింగ్లు, ఈ భౌతికమైనటువంటి ఎక్స్రేలు చూపించలేనివి దేవుడు చూపిస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో ఇద్దరున్నారు అంటే ఆల్రెడీ స్కానింగ్, పరలోకపు స్కానింగ్ అనమాట. దేవుడే స్కానింగ్ చేసి 2 జనాలు వచ్చాయన్నాడు. అక్కడతో ఓకే. మళ్ళీ ఏమన్నాడు ఆయన? ఇద్దరు పెనుగులాడుకున్నాడు, దెబ్బలాడుకున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వారు మళ్ళా పెనుగులాడుకుని చిన్నోడు ఏం చేశాడంటే పెద్దోడు యొక్క మడుగును పట్టుకున్నాడు అంట. ఆ మడాన్ని పట్టుకుని బయటికి రావడానికి నేను త్వరగా వస్తాను, నేను మరి ఉన్నతమైన వ్యక్తిగా ఉండాలనుకున్నా. ఇదంతా కూడా విమర్శకులకి ఎలా ఉంటదంటే చాలా మరి తప్పుగా ఉంటుంది. ఏమిటిది ఎలా చెప్తున్నారు ఏంటని చెప్పే విధంగా విమర్శకులు అనుకుంటారు. కానీ ఓమరిత్యముగా బైబిల్ చెప్పేది మాత్రం వాస్తవమైనది. ఎందుకంటే ఎన్నో రుజువులు బైబిల్కి ఉన్నాయి దేవుని పిల్లలారా. అవి వాస్తవాలని రుజువు పడ్డాయి. హల్లెలూయా. కానీ ఎవరు ఏమనుకున్నారు వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ మనకు లేదు. ఇదేం జరుగుతుంది? చదువమ్మప్పుడు 2 జనములు నీ గర్భంలో కలవు. స్కానింగ్ అయింది. 2 జనపదములు ప్రత్యేకంగా నీ కడుపులోంచి వచ్చును. హల్లెలూయా. ఒక జనం పదము కంటే ఒక జనం బలిష్టమై ఉంటుంది. ఎవరు ఉంటారంటే పెద్దవాడు చిన్నవాడు దోషులు అవుతారన్న. ఇప్పుడు ఈ ఇశ్రాయేల్ లేకపోతే యాకోబు అనే వ్యక్తి ఏమవుతాడంటే ప్రపంచానికి ఏలికగా మారతాడు. హల్లెలూయా. ప్రపంచానికి ఒక ఏలికగా మారతాడు. దేవుడు చెప్పేశాడండి. అలా భూమి మీదకి వారు పడ్డారు. భూమి మీదకి వచ్చిన తర్వాత నిర్గమాకాండం 17:16 అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల యుద్ధమని. క్రీస్తునందు దేవుని పిల్లారా, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు వారు అమాలేకీయులు కానివ్వండి, అక్కడ ఇంకా రకరకాల ప్రజలు చుట్టూ ఉన్నటువంటి ప్రజలకి ఏంటంట తరతరముల యుద్ధం. ఎందుకంటే ఈ యుద్ధం అనేది పరలోకంలో ప్రారంభించబడింది. పరలోకంలో వచ్చి భూమి మీదకి వచ్చిన ఏరియాలోనికి అది మరలా పాత నిబంధన, కొత్త నిబంధన, సంఘకాలాలు, ఇప్పుడు సంఘాలు, వ్యక్తులు మైండ్ లోకి వచ్చేసి యుద్ధం. ఏం జరుగుతుందంట? పెద్దవాడు చిన్నవాడికి దాసు అవుతాడు అన్నారు. ఇప్పుడు ఈ యొక్క యాకోబు అనే వ్యక్తిని మెయిన్ లీడర్ గా, మెయిన్ వ్యక్తిగా, ఒక హీరోగా దేవుడు నిలబెడతా ఉన్నాడు. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా గమనించండి. దేవుడు అతన్ని పెద్దవాడు చిన్నవాడికి దాసులు అవుతాడు అన్నప్పటికీ కూడా ఇతడు భూమి మీదకి వచ్చి ఎలాంటి జీవితాన్ని ఏమి యాకోబు జీవించట్లేదు. యాకోబే మంచిగా జీవిస్తున్నట్టు కనపడుతున్నాడు. కానీ ఎన్నికలో ఉన్న వ్యక్తి కనుక ఒక సమయం వచ్చేటప్పటికి ఒక దగ్గర యాకోబుని దేవుడు పైకి లేపుతా ఉన్నాడు. ఈ పాత్రను దేవుడు పైకి లేపుతా ఉన్నాడు. దేవుడు పిల్లలు, ఈ రోజు నిశ్చయముగా మిమ్మల్ని కూడా పైకి లేపుతాడు దేవుడు. ఎక్కడున్నవారు అక్కడ ఉండిపోరు, ఎలాగున్నవారు అలా ఉండిపోరు. దేవుడు పిల్లలు, తప్పనిసరిగా దేవుడు హెచ్చిస్తాడు, తప్పనిసరిగా దేవుడు బలపరుస్తాడు. అందుకే ఈ రోజు ఏం జరుగుతుంది? 1948లో వారు స్వతంత్ర దేశంగా ప్రకటించబడినప్పటి నుంచి, అంతకుముందు నుంచి యుద్ధాలే, పాత నిబంధన నుంచి కూడా, మరి ఎప్పుడైతే వారు స్వతంత్ర దేశంగా మారారో 47లో వారు వెళ్ళిపోయారు. 48లో వారికి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత నుండి ఈ రోజు వరకు భీకర యుద్ధాలు చేస్తానే ఉన్నారు. పెద్ద దేశాలు వీరికి దాసులుగానే మారుతున్నారు. అమెరికా ఎంత పెద్ద దేశమైనా వీరు చెప్పు చేతల్లో ఉండవలసిందే. మేమేమంటున్నాం, వాళ్ళు ఏమంటున్నాం అని ప్రజలు అనుకోవచ్చు. కానీ ఈరోజు టెక్నాలజీ పరంగా అన్ని విధాలుగా ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం ఏమైంది? ప్రపంచ దేశాలకి తలమానికంగా ఉంది దేవుడు. ఎందుకంటే దేవుడు అతడు ఇంకా బాలుడిగా ఇంకా రాకముందే, పుట్టకముందే దేవుడు చెప్పేస్తా ఉన్నాడు. కనుక భూమి మీదకి వచ్చినప్పటి నుంచి కూడా యాకోబుకి యుద్ధాలే. చూడండి, దేవుడు ఒక వ్యక్తి పేరుతో దేశాన్ని పేరు పెట్టాడంటారా? ఆ వ్యక్తి ఎవరు? యాకోబు. అతను ఏమయ్యాడు? ఇశ్రాయేల్ గా మారాడు. ఇప్పుడు అదే దేశము, దేవుని స్తోత్రం కలుగును గాక, ఒక మోసగాడి దగ్గర నుండి మరి ఒక వ్యవస్థగా మారిపోయాడు. ఒక వ్యక్తి నుండి ఒక వ్యవస్థగా ఎవరు మారారు చెప్పండి? యాకోబు మారాడు. అతడి పేరుతో ఈ రోజు వరకు మార్పు లేకుండా ఆ దేశం కొనసాగుతూ ఉంది. దేవుని నామానికే
మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. కొన్ని సంగతులు ఈరోజు చెప్పేసి నేను ముగించేస్తాను. ఇంకా ఆ తర్వాత మరలా వచ్చే వారం ఇదే కొనసాగుతుంది. మరి ఎన్ని వారాలు చెప్తాను నాకు తెలియదు. నాకు ఎంత ప్రేరణ ఉంటే అంత ప్రేరణ వరకు చెప్తాను. జాగ్రత్త వినండి. ఇది ఎవరికో ఒక చోట అవసరం అవుతుంది. దేవుని పిల్లలు చూద్దాం. పిల్లలు ఇప్పుడు అన్న దగ్గర నుంచి ఆ జ్యేష్ఠత్వాన్ని లాక్కుని అతడు పగబట్టిన కారణాన్ని బట్టి ఇప్పుడు అతను ఎక్కడికి బయలుదేరాడు? పద్దనరాముకి బయలుదేరి వెళ్తా ఉన్నాడు. బయలుదేరిని వెళ్ళిన క్రమంలోనే ఎవరు పరిచయం అయ్యారు? కొంతమంది అన్నలు పరిచయం అయ్యారు. అన్నలు పరిచయం అయిన తర్వాత మళ్ళా రాహేలు పరిచయం అయింది. ఇప్పుడు రాహేలు పరిచయం అయిన తర్వాత అతడు మరలా ఇప్పుడు లాబాను ఇంటికి బయలుదేరి వెళ్తా ఉన్నారు. జరిగిన అక్కడి నుంచి మనం కొద్దిగా చూద్దాం పిల్లలు ఏం జరుగుతుందో. అది చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు చదవండి. పోయిన వారం ఎక్కడ చదివో? 28 29 29 అధ్యాయము. చదివితే చదువు. ఎన్నో వచ్చును? 29:13 నుండి. లాబాను వినినప్పుడు అతని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని వచ్చి తన ఇంటికి తోడుకుని పోయాడు. లాబాను దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యాకోబు ప్రయాణము ఇస్సాకు చెప్పినట్టుగానే, రెబెకా చెప్పినట్టుగానే, వాక్యానుసారంగానే కొనసాగుతుంది. అలా ప్రయాణించి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? లాబానింటికి వెళ్ళాడు. లాబానింటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు లాబాన్ అంటున్నాడు, నువ్వు నాకు బంధుడు, ముద్దు పెట్టుకుని మరి ఇంటికి తీసుకెళ్ళాడని. వాస్తవంగా ఏం జరుగుతుందంటే ఇప్పుడు లాబాను యాకోబుని మోసం చేసి అక్కడ లాబాను కొంచెం శత్రువుగా మారతాడు. క్రీస్తు దేవుని పిల్లారా, ఇతడు కొంచెం బంధుత్వం ఉందని చెప్పేసి వెంటనే ఇంటికి తోడుకుని వెళ్ళాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ ఛాయల్లో రాయబడిన దాన్ని ఆత్మీయంగా మనం తీసుకోవాలి. ఎంతమందికి అర్థం ఉంది? అవి అక్షరానుసారంగా రాయబడినట్టు, అక్షరాలు రాయబడినప్పుడు కొన్ని అక్షరాలు ఉంటాయి, అక్కడ చరిత్ర జరిగింది. ఇప్పుడు ఆత్మీయంగా మన మధ్యలో ఏం జరుగుతుందో గమనించాలి. యాకోబు ఎవరికి సాదృశ్యం అంటే చెప్పండి? భౌతికంగా కొన్ని కార్యాలు జరిగిపోయినాయి కదా, వాటిని ఆత్మీయంగా ఎలా జరుగుతున్నాయో చూద్దాం. అతడు క్రీస్తు సాదృశ్యం. ఇప్పుడు తండ్రి ఇంటి నుండి యాకోబు ఎక్కడికి బయలుదేరాడు? బంధువుల ఇంటికి బయలుదేరాడు. తండ్రి ఇంటి నుండి బంధువుల ఇంటికి బయలుదేరాడు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తండ్రి ఇంటి నుండి ఆ మొదటి రాకల్లో ఎక్కడ బయలుదేరాడు చెప్పండి? బంధువుల ఇంటికి బయలుదేరాడు. హల్లెలూయా. బంధువుల ఇంటికి బయలుదేరాడు. ఆయన కూడా ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు యాకోబు కూడా ఒక వివాహ కార్యక్రమం నిమిత్తమే అక్కడికి వెళ్తా ఉన్నాడు. దేవుని పిల్లలు సంతోషమేనా? ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఈ బంధుత్వం ఉన్నటువంటి ప్రజలు ఏమయ్యారు? ఫస్ట్ చేర్చేసుకున్నారు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా బంధువులు ఏం చేశారు? చేర్చుకున్నారండి. యాకోబు జీవితంలో ఏం జరిగిందో యేసుక్రీస్తు జీవితంలో కూడా అదే జరుగుతుందండి. మీరు అర్థం చేసుకోండి. కనుక అతడు తండ్రి ఇంటి నుండి బంధువుల ఇంటికి బయలుదేరాడు. అలాగే ఇప్పుడు అక్కడికి అన్నలు, సహోదరులు, స్నేహితులు అనబడిన వారు అక్కడికి వెళ్ళారు. దేవుని పిల్లలు అక్కడికి బయలుదేరి వెళ్ళాడు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మొదటి రాకల్లో యూదుల దేశానికి, సొంత దేశానికి వెళ్ళాడు. సొంత దేశానికి వెళ్ళగానే ప్రారంభంలో చాలా మంది చేర్చేసుకున్నారు. ఎందుకంటే యాకోబు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయా? యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెడితే అందరూ వస్తున్నారు, ప్రజలందరూ వస్తున్నారు. ముద్దు పెట్టుకున్నాడు ఏకంగా, నువ్వు మా బంధుడివి, మా స్నేహితుడివి అని మొదలు పెట్టారండి. మొదలు పెడితే అక్కడ కొంతకాలం పనిచేశాడంటే, కొద్ది కాలం పనిచేశాడు. కొద్ది కాలం పనిచేయగానే అతడు ఏమన్నాడు చెప్పండి? నువ్వు ఓరకనే మాకు కొలువు చేస్తావా? నీకేం కావాలని అడుగుతున్నారండి.
చూడండి ప్రియులారా, ఈ యాకోబు జీవితంలో ఇవి జరుగుతున్నప్పుడు, యాకోబు జీవితంలో ఇలాంటి ఈవెంట్లు జరుగుతున్నప్పుడు ఏశావు కనపడలేదు. చాలా అధ్యాయాల్లో ఏశావు కనపడలేదు, మరి చాలా పేర్లలో ఏశావు పేరు కనపడలేదు. కానీ ఇంచుమించుగా 3000 దగ్గరగా యాకోబు పేరు కనపడుతుంది. యాకోబు ఇశ్రాయేలు అని పేరు. ఈ పాత్రతో దేవుడికి ప్రత్యేకమైన పని ఉంది. ఆమె చెప్తారా? నాకు ఊరికినే కొలువు చేస్తావా అని అడిగాడు. చదువు ఇప్పుడు చదువు. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు తీసుకున్నాడు. అందుకు లాబాను ఆమెను అన్నిటికి చుట్టుపెట్టి నీకు ఇచ్చడం లేదు, నా యొద్ద ఉండమని చెప్పగా. హల్లెలూయా. ఇప్పుడు ఒక జీతం ఇస్తాను, నీకు ఏం కావాలి? యాకోబు, నీకు జీతం ఇస్తాను, నీకేం కావాలి? నేను ఆస్తిపరుడిని, నువ్వు మా ఇంటికి వచ్చావు కాబట్టి నీకేం కావాలన్నా? ఇదే ప్రశ్న ప్రభు అయిన యేసుక్రీస్తుని కూడా అడిగితే ఆయనకేం కావాలి? హల్లెలూయా. దెయ్యమేమని చెప్పండి, ఈ లోక రాజ్యాలని నీకు ఇస్తాను. ఇప్పుడు యాకోబుతో లాబాను ఏమన్నాడు? నీకేం కావాలి? ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పాడు? ఈ లోక రాజ్యాలు నాకు వద్దు. ఇప్పుడు యాకోబు లాబాను ఏం చెప్తున్నాడు? నాకు జీతము డబ్బులు కాదు కావాల్సింది, నాకు ఒక వివాహం కావాలి. రూపవతైనటువంటి నీ చిన్న కుమార్తెను నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ వివాహం నిమిత్తము యాకోబు కొలువు చేశాడు. చదవండి ఇప్పుడు హోషేయ గ్రంథం చదవండి. హోషేయ గ్రంథము హోషేయ 12:12. యాకోబు తప్పించుకొని సిరియా దేశంలోనికి పోయెను, భార్య కావాలని ఇశ్రాయేలు కొలువు చేసెను. అతడు గొర్రెలు కాసి. ఇప్పుడు యాకోబు కొలువు చేశాడు, యేసుక్రీస్తు కూడా కొలువు చేశాడు. ఎంతమందికి అర్థమైంది? యాకోబు కొలువు చేశాడు ఎందుకు? భార్య కావాలని. యేసుక్రీస్తు కూడా తన ప్రజలు కావాలని కొలువు చేశాడండి. భూమి మీదకి శరీరధారిగా రావడానికి ఆయనకు ఉన్నటువంటి ఏకైక పని ఏమిటో తెలుసా? ఎందుకు కొలువు చేశాడు తెలుసా? ఫర్ మ్యారేజ్, ఒక వివాహము కొరకు ఆయన కొలువు చేశాడు. ఈ రోజు నిశ్చయముగా యాకోబు కొలువు చేశాడు. దేవుని పిల్లలు, మరి హోషేయ కూడా రాస్తున్నాడు, యాకోబు కొలువు చేశాడు. మరి బైబిల్ రాస్తుంది, యాకోబు కొలువు చేశాడు. అతను నీకేం జీతం కావాలి? దెయ్యమనొచ్చు, యేసుక్రీస్తు నీకు ఈ లోకరాజ్యాలను ఇచ్చేస్తాను. లోకరాజ్యాలు వద్దు నాకు. ఇదిగో దేవుని పిల్లలు, ఇదిగో నశించిపోతున్నటువంటి ప్రజలు, ఇదిగో పాడైపోతున్న ప్రజలు నాకు కావాలి. వారి కొరకే నేను కొలువు చేస్తున్నాను. ఈరోజు దేవుడు భూమి మీదకి 2000 సంవత్సరాల కింద ఎందుకు వచ్చాడు తెలుసా? నీ కొరకు, నా కొరకు వచ్చి కొలువు చేశాడు. ఆయన నిన్ను నన్ను విమోచించడానికి కొలువు చేశాడు, నిన్ను నన్ను రక్షించుకోవడానికి ఆయన కొలువు చేశాడు. దేవుని పిల్లలు, హల్లెలూయా. మన మూల వాక్యాలకు వచ్చి అందుకు లాబాను ఆమెను అన్యుల చేతిలో పడేయడం కంటే నీ చేతిలోనే పడ్డం మేము. హల్లెలూయా. ఒక విషయం చెప్పమంటారా? లాబాను ఇంట్లో 2 స్త్రీలు ఉన్నారు. ఒక ఆమె లేయా, ఒక ఆమె రేచల్, రాహేల్. లేయా గురించి ఏమి రాయబడింది, రాహేల్ గురించి ఏమి రాయబడింది చదవండి. లాబానుకి 2 కుమార్తెలు ఉండేది. పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. ఓకే, అది రాయబడిన విషయం ఏంటంటే లేయా జబ్బు కళ్ళదే, రాహేలు ఆమెకు రూపం అందంట, ఆమె సుందరవతి అంట. జాగ్రత్త మీరు గమనించండి. మరి లాబాను ఇంట్లో 2 కూతుర్లు ఉన్నారు. లాబాను అంటే ఈ భూమి అనుకుందాం. ఈ భూ ప్రపంచం మీద 2 వ్యక్తులు ఉన్నారు. ఎవరు 2 వ్యక్తులు? ఒకటి ఇశ్రాయేలు, రెండోది అన్య జాతి వధువు.
దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు లేయ ఎవరంట? జబ్బు కలదంట. అంటే తన భర్తని గుర్తించలేని పరిస్థితుల్లో ఉందన్నమాట. సరిగా కనిపించదు ఆయన ఎవరు, అతడెవరో సరిగా చూడలేకపోతా ఉంది ఈమె. కానీ రాహేల్ ఎలా ఉందంటే ఆమె నిశ్చయముగా దేవుని పిల్ల రూపవతి. ఆమె చెప్పగలరా? ఆమె రూపవతి అయి ఉంది. ఏమిటి సార్ ఇది? ఎందుకు దేవుడు ఎలా రాయించాడు? ఇద్దరు, రెండు సంఘాలు భూమి మీద ఉన్నాయి. ఒకటి ఇశ్రాయేలు సంఘము, రెండవది అన్యజాతి సంఘము. ఒకే భూ ప్రపంచం మీద ఈ రెండు జాతులు ఉన్నాయి. అయితే ఒక ఆమె లేవుడి. ఇప్పుడు ఆయన మొదటిసారిగా కొలువు చేశాడు. చదివేండి, చదివేస్తే ఇప్పుడు నేను వివరిస్తాను ఏం జరిగిందో. చదివేమా, స్పీడ్ గా చదివే. ఓకే, తోచదు. విందు చేయించి దాసికి ఇచ్చింది. ఎరిగి నీవు నాకు చేసిన పని ఏంటి? అవును, అందుకు లాభం. అవును, అవును. రెండు సార్లు కొలువు చేసినట్టుగా రాయబడింది బైబిల్. కొలువు చేశాడు, రెండు సార్లు కొలువు చేశాడు. ఫస్ట్ ఒక ఆమె కోసం కొలువు చేశాడు. కొలువు చేసిన తర్వాత ఆమెను వివాహం చేసుకుంటే ఆమె ఏమంట? జబ్బు కలదంట. ఇప్పుడు మరలా కొలువు చేశాడు దేవుని పిల్ల. ఏమర్థమైంది మీకు? గతంలో చాలా సార్లు మీకు చెప్పాను, మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. వీరిద్దరూ రెండు సంఘాలు. ఒకటి పాత నిబంధన సంఘము అంటే ఇశ్రాయేలు దేశము, రెండవది కొత్త నిబంధనలో ఉన్నటువంటి సంఘ కాలాల్లో ఉన్నటువంటి అన్య వధువైనది. 2000 సంవత్సరాల క్రితము వారి కోసం మొట్టమొదటిసారిగా కొలువు చేశాడు. కొలువు చేశాడు లేదు దేవుడు? కొలువు చేశాడు. కొలువు చేసిన తర్వాత తీరా చూద్దాం, ఎవరు చెప్పండి? జబ్బు కలది. వచ్చినోడు ఎవరో తెలియదు. ఈ రోజు కూడా చాలా సంఘాలు వచ్చినోడు ఎవరో తెలియదు. జబ్బు కళ్ళు నుండి దేవుడు ఒక్కడా ముగ్గుర కూడా తెలియట్లేదు. జబ్బు కళ్ళు ఆయన 5గురుగా కనపడుతున్నారు, ఒక్కొక్కరికి. కొంతమంది ముగ్గురుగా కనపడుతున్నారు. ఎలా సాధ్యం ఇది? అంటే జబ్బు కళ్ళు. ఆత్మ సంబంధంగా జబ్బు కళ్ళని బట్టి వచ్చినోడు ఎవరో ప్రజలకు తెలియట్లేదు. అందుకే ఆ రోజు గుడ్డితనంతో వారు ఏం చేశారు చెప్పండి? ఏం జరిగిందండి వారికి? వారికి గుడ్డితనం కలిగిందా? ఇశ్రాయేలు గుడ్డితనం కలిగిందా? గుడ్డితనం కలిగినందుకు ఏం చేశారు వాళ్ళు? ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువేసి చంపేశారు. ఇప్పుడు లేయాకి జబ్బు కళ్ళు. మరి యాకోబు ఏంటో అర్థం కావట్లేదు దేవుడు పిల్లలారా. కానీ అలాగే ఆ రోజు మొదటి సంఘమైనటువంటి ఆ ఇశ్రాయేలు దేశానికి కూడా జబ్బు కళ్ళు ఉన్నాయి. వచ్చిన వారి దేవుడు, వారి భర్త, వారి తండ్రి, దేవుడి స్తోత్రం కలుగునుగా. ఆయనే దేవుడు, తండ్రి, భర్త ఎన్నంటే కొంతమంది అంటారు ఆయన తండ్రి భర్తను అన్ని చేసేస్తున్నారు. ఇదంతా ఆత్మీయమని, భౌతికమైన రిలేషన్ కాదని మరి కొంతమంది అర్థం చేసుకోవాలి దేవుడు పిల్లల. కనుక వచ్చినోడెవరో ఆమెకు తెలియట్లేదు. ఇప్పుడు మరలా రాహేలు నిమిత్తము కొలువు చేయాలి. కొలువు చేయాలి అక్కర్లేదా? ఆ రోజు నిశ్చయముగా 2000 సంవత్సరాల క్రితము ఆమెకు కొలువు చేసి, ఆమె కోసం కొలువు చేసి, ఆమెను పొందుకొని, వారిని స్వీకరించి, వారి జీవితాల్లో కొన్ని కార్యాలు చేసి మరలా రాహేలు నిమిత్తము. రాహేలు ఎవరు చెప్పండి? రూపవతి.
రాహేలుకి ఏ రూపం ఉంది చెప్పండి? పరిపూర్ణ మానవుని స్వరూపం ఉంది. రాహేలుకున్న రూపం అది, అన్య వధువుకున్న రూపం. చూడండి, ఆమె జబ్బు కళ్ళు, ఈమెకు రూపం ఉందన్నారు. ఏంటిది? వచ్చిన దేవుడు ఎవరో తెలియదు వారికి. ఇంకా మాకు యెహోవా వస్తాడని చెప్తున్నారు వారు. ఈ రోజు కూడా చాలా మందికి అర్థం కావట్లేదు దేవుని పిల్ల. అర్థం కాకే ఆయన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటా ఉన్నారు. దేవుణ్ణి మరి అనేక దేవుళ్ళుగా మార్చుకుంటా ఉన్నారు ప్రజలు. కానీ వచ్చినోడు ఎవరో ఈ రోజు మరి నిజమైనటువంటి దేవుని పిల్లలకు అర్థమవుతుంది. రాహేలుకి అర్థం కాలేదు, ఆ రోజు ఇశ్రాయేలు సంఘానికి అర్థం కాలేదు. అయితే మరలా కొలువు చేశాడు. ఈ 7 సంఘ కాలాల్లో ఈ రోజు రాహేలు కోసం దేవుడు కొలువు చేశాడు. కొలువు చేశాడా? 1963లో మరలా మన కొరకు దిగొచ్చాడు ఆయన. వివాహం కొరకైనా దిగొచ్చాడు ఆయన. జబ్బు కొడుకు దొరికేసిన సంతోషపడిపోయాడా? చెప్పండి, సంతోషపడలేదు. ఏం చేయాలి చెప్పండి? నేను ఆత్మీయంగా మాట్లాడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ ప్రజలు, దేవుడు తృప్తి పడిపోయాడా? తృప్తి పడలేదు. మరలా ఏం చేశాడు చెప్పండి? సంఘ కాలాల్లో 7 సంఘ కాలాల్లో నీ కొరకు నా కొరకు ఆయన కొలువున్నాడు. కొలువు చేసి కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాటి కూడా నీకు సాటెవ్వరు. హల్లెలూయా. ఆయన కొలువు చేశాడు. అక్కడ వారి కోసం కొలువు చేశాడు, ఈ రోజు మన కోసం కొలువు చేశాడు. అక్కడ 7 సంవత్సరాలు రాయబడింది. అక్కడ అయితే 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశంలో ఉన్నాడు. తన భార్య దినాల నుంచి కూడా ఆయన అక్కడ ఉన్నాడు. ఉండి వారికి కొలువు చేశాడు. కొలువు చేస్తే తీరా జబ్బు కళ్ళ దగ్గర దొరికింది. అయినప్పటికీ ఆమెను చేర్చుకున్నాడు. ఈరోజు వారి దగ్గరికి వచ్చిన క్రీస్తు ఎవరో, వారి దగ్గరికి వచ్చినటువంటి దేవుడు ఎవరో వారికి అర్థం అవ్వలేని కారణాన్ని బట్టి వారు ద్వేషించబడ్డారు. ఇశ్రాయేలు దేశం నేను చెప్పాను అనుకున్న జాగ్రత్త మీరు గమనించండి. వారెవరో, ఆయన ఎవరో వారికి తెలియట్లే. దానికి బట్టి ద్వేషించబడతా ఉంది. ద్వేషించబడ్డదా? ఇశ్రాయేలు దేశం ద్వేషించబడ్డదా? ఓ మరి ఈ 2000 సంవత్సరాల నుంచి కూడా ఏం జరుగుతుంది చెప్పండి? ఆమె ద్వేషించబడింది. ఆమె ద్వేషించబడి హిట్లర్ చేతిలోను, ముస్సోలిన్ చేతిలోను, మరి ఐక్యమ్యాన్ చేతిలోను వారు దేవుని పిల్లారా దెబ్బలు తిన్నారు. చాలా దెబ్బలు తిన్నారు. అయితే ఇవన్నీ అయిన తర్వాత ఆమెను దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఓ 1,44,000 మంది ఆమె గర్భంలోంచి రాబోతున్నారు. ఆ ఇశ్రాయేలు దేశంలోంచి మరి రాబోతా ఉన్నారు దేవుని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు గమనించండి, ఈరోజు దేవుడు కరెక్ట్ గానే వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు రాహేలు నిమిత్తము, లేయా నిమిత్తము మరి యాకోబు కొలువు చేసినట్లుగా ఈ రోజు నీ కొరకు, నా కొరకు, అలాగే సొంత ప్రజలైనటువంటి యూదుల కొరకు ఆయన కొలువు చేశాడు. ఆయన కొలువు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాహేలు యోసేపును కన్న తర్వాత 25వ వచనం చదవండి. 30-25. రాహేలు యోసేపును కన్న తర్వాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయు, నా చోటికి నా దేశంలోకి వెళ్ళేదను, నా భార్యను నా పిల్లలను నాకు అప్పగించు, అప్పుడు నేను వెళ్ళేదను. వారి కోసము నేను నీకు కొలువు చేసింది. నేను నీకు కొలువు చేసినది విధములకు నీ వెరుగుదువు కదా అని చెప్పాను. అందుకు లాబాను అతనితో కటాక్షము నా వేదనున్న ఎడల ఆ మాట వినుము. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూసి తెలుసుకుంటానని చెప్పాను. మరియు అతడు నీ చేతనెత్తయు నాకు స్పష్టముగా చెప్పుము, అది ఇచ్చెదనను. అందుకు యాకోబు అతడు చూసి, నేను నీకు ఎట్లు కొలువు చేస్తున్నానో, ఈ మనలో నా యొద్ద ఎట్లుండదో అది నీకు తెలియదు. నేను రాకమునుపు నీ కొండలకు వచ్చేది, అయితే అది బహుగా అభివృద్ధి పొందేది. నేను పాదం పెట్టిన చోటగా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యం చేసుకుంటున్నాను. అప్పుడు అతడు, నేను నీకేమి ఇవ్వవద్దని అడిగినందుకు యాకోబు నాకేమి ఇవ్వవద్దు, నీవు నా కొరకు ఈ విధంగా చేసినా కదా, నేను తిరిగి నీ మందను మేపి కాసేది. నేను నీ మంద అంతటిలో నడిచి చూసి
పొడలైనను మచ్చలైనను గల గడ్డి గొర్రెలు, గొర్రె పిల్లలు నల్లని ప్రతి దానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరపరచుదు. అట్టివి నాకు జీతములు. ఇక మీదతో నాకు రావాల్సిన జీతములు వచ్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనే నాకు సాక్షిపడు. మేకలలో పొడలైనను మచ్చలైనను లేవని లేనివన్నీ, గొర్రె పిల్లలలో నలుపు లేనివన్నీ ఆ యొద్దకు నేను దొంగలిందని చెప్పవచ్చునని. అందుకు లాభాలు మంచి వీటి మాట చొప్పునే కానిమ్మనదు. ఆ దినములు లాభాలు చారైనను మచ్చైనను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైనను గల పెట్టి మేకలన్నిటినీ కొంచెం తెలుపు గల ప్రతి దానిని, గొర్రె పిల్లలు నల్లవారిని అన్నిటిని వేరు చేసి తన కుమారుల చేతికి అప్పగించి తనకును యాకోబులకు మధ్య 3 దినముల ప్రయాణమంతా దూరం పెట్టారు. లాభాల యొక్క మిగిలినమంతా యాకోబు మేపుచుండెను. దేవుని స్తోత్రం కలుగుతాడు. ఇప్పుడు ఇతను వివాహం అయిన తర్వాత నేను వెళ్ళిపోతానన్నా, పిల్లలు కలిగిన తర్వాత వెళ్ళిపోతానన్నా, ఇక నన్ను నా ఇంటికి పంపించేయమన్నా. అయితే లాభాన్ని ఏమన్నాడంటే, నువ్వు ఉండు, నిన్ను బట్టే నేను దీవించబడ్డా, నిన్ను బట్టే నేను ఆస్వాదించబడ్డానని చెప్పాడు. ఆస్వాదించబడ్డానని చెప్పిన తర్వాత అయితే నువ్వు కొంతకాలం ఉండు, నీకేం కావాలని అడిగాడు. అప్పుడు యాకోబు అన్నాడు, పొడలు మచ్చలు గలవి నావి, పొడలు మచ్చలు లేనివి నీవి అన్నాడు. అంతేనా? అక్కడ నిత్యముగా దేవుని పిల్లారా, యాకోబు దీవించబడ్డాడు, కానీ ఇప్పుడు 2 దీవించడానికి దేవుడు అతన్ని నిలవబెట్టాడు అనమాట. ఈ ఈవెంట్లతో దేనికి కూడా ఏసావుకి సంబంధం లేదు. ఏసావు సంబంధం లేకుండా బ్రతుకుతున్నాడు. మరి యాకోబు వచ్చి మరి వేరొక దేశంలో, ఆ సిరియా దేశంలో తన సొంత ప్రజల దగ్గరికి వెళ్ళి మరి అక్కడ వివాహములు చేసుకుని అక్కడ దీవించబడ్డం మొదలు పెడతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్పాడు చెప్పండి, ఇదిగో నేను నీ దగ్గర మోసం చేశాను లేకపోతే ఏదో జరిగిందని కాదు, కానీ నాకు ఖచ్చితంగా నాకు రావాల్సిన జీతం ఇది అని చెప్పినప్పుడు ఇప్పుడు యాకోబుని ఏం చేశాడు చెప్పండి, 3 దినముల దూరం అంత పెట్టాడు. ఇప్పుడు యాకోబుకి లాబానికి ఎంత దూరం ఉంది చెప్పండి, 3 దినముల దూరం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు యాకోబుని దేవుడు దీవించడం మొదలు పెట్టాడు. యాకోబులో మంచి ఆలోచనలు పెట్టాడు దేవుడు. అవన్నీ కూడా చూలు కట్టిన తర్వాత నీటి దగ్గరికి తీసుకొచ్చి అవి నీరు తాగే సమయంలో ఏం చేశాడు చెప్పండి, చేనారు మరి జంగిసాల అనే ఆ చెట్లని మరి కొమ్మల చెవుల్ని కొట్టి వాటిని బెరడు తీసి మరి అక్కడ నిలబెట్టాడండి, గుచ్చాడంట. నీళ్లు తాగే ప్రాంతంలో కూర్చాడు. అవి అటు తాగుతుంటే ఇటు కూర్చాడు అన్నమాట. ఇవేం చేస్తున్నాయి, ఆ చూలాలుగా ఉన్న సమయంలో ఆ చారల్ని, ఎందుకంటే ఇవి పొడవుగా చారలుగా కనపడతాయి కదండి, ఇవి చూస్తూ తాగుతున్నాయంటండి అది ప్రతిరోజు. దేవునికి మహిమ కలుగుగా. ఎప్పుడైతే చూస్తూ తాగుతూ ఉన్నాయో దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఏమిటంటే లోపల ఉన్నటువంటి పిల్లలు ఏం చేసినాయి చెప్పండి, చారలతో పుట్టినాయి అంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు అలాగే ప్రవర్తిస్తారు. తల్లిదండ్రులు ఏ విధంగా జీవిస్తారో పిల్లలు ఆ విధంగానే జీవిస్తారు. కనుక ఇప్పుడు ఏం జరిగింది, యాకోబు ఒక అద్భుతాన్ని ఒక సైంటిస్ట్ మాదిరిగా చేశాడనమాట. పుట్టినవన్నీ కూడా చార్లుగానే బలమైన వాటన్నిటిని కూడా డెలివరీలు అయ్యి మందంతా యాకోబు దగ్గరికి వచ్చేసింది. బలహీనమైనవన్నీ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది చెప్పండి, లాభాన్ దగ్గరికి వెళ్ళిపోయింది. లాభానే కానీ లాభం లేకుండా పోయిందనమాట లాభానికి. ఎప్పుడైతే యాకోబు జీవించబడతా ఉన్నాడు, ఇదంతా వారికి అర్థమైపోయింది. దేవుడు అయ్యో యాకోబుని మనం ఎదుర్కోలేమనుకున్నాం. దేవుడు ఒక వ్యక్తిని దీవించాలనుకున్నప్పుడు, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. కొంచెం నమ్మకంగా ఉంటే చాలు. దేవుని స్తోత్రం. 42 వచనంలో మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు, అట్లు బలహీనమైన లాభాలకు బలమైనవి యాకోబునకు వచ్చింది. ఆ ప్రకారం ఆ మనుషులు అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. 31వ అధ్యాయం చదువు. లాబాను కుమారులు హల్లెలూయా. వ్యతిరేకతలు స్టార్ట్ అయింది.
సమస్యలు స్టార్ట్ అయింది. మా ప్రారంభంలో బాగానే ఉన్నారు, మరలా ఇబ్బందులు పెట్టడం మొదలు పెట్టారు. ఈ యాకోబు గాడు మనల్ని బట్టి మన ఆస్తిని తీసేసుకునే డెవలప్ అయిపోతాడు అనుకున్నాడు అనుకుని వారు మాట్లాడుకున్నారంట. ఈ వార్త ఎవరు కనబడింది? యాకోబు కనబడింది. ఇదిగో త్వరలో మనకు కూడా కొన్ని వార్తలు వినబడతా ఉంటాయి. వినబడినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే వెళ్ళిపోవాలనిపిస్తుంది. కొన్ని వార్తలు మనకు వినబడినప్పుడు ఏమనిపిస్తుందమ్మా? చాలా సమయం అయిపోయింది, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. ఎక్కడికి? ఎత్తబడులో. నిజమా కదా? ఇప్పుడు యాకోబు ఇక్కడే ఉన్నంత వరకు ఈ గాడిదలు ఇవన్నీ బాగా దాసులు దాసీలు బిడ్డలు ఎంత ఎక్కువైపోయిన తర్వాత కొంతకాలం ఇక్కడే ఉండిపోతే మంచిదన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. దేవుడు ఏం చేశాడు? వ్యతిరేకతలు స్టార్ట్ చేశాడండి. వింటున్నారా? కొన్నిసార్లు తాంబేలు చాలా బలహీనంగా నడుతుందండి. దానికి కొన్ని శ్రమలు పడితే ఏమవుతుంది చెప్పండి? పరుగెత్తుతుంది అనమాట. కొంచెం నొప్పులు కానీ వేసామంటే పరుగెత్తుతుంది. కనుక సంఘము కష్టాలు శ్రమలు లేకుండా బతకాలని కోరుకున్నావు అనుకో, నీకు ఇక్కడే ఉండిపోవాలని. కొద్ది బాధలు వచ్చాయనుకోండి, వెంటనే ఆ పాటలన్నీ వచ్చేసి ఎందుకు ఈ కష్టాలు ఈ బాధలు అందరి చేత అనిపించుకోవడం, ఇవన్నీ మాకెందుకు, వెళ్ళిపోతే బాగున్నాను. కనుక కొన్ని ఇబ్బందులు మరలా అతనికి కలుగుతూ ఉన్నాయి. అన్నదమ్ములు మాట్లాడుకున్నాం, శత్రువులు మాట్లాడుకున్నాం. అసలు ఇప్పుడు దెయ్యం ముఖం ఎలాగో తెలిసి నిన్న మొన్న ఉన్నట్లేదు. అపోస్తుల కాలంలో ఉన్నట్టు, మన ప్రవక్త గారి కాలంలో ఉన్నట్లేదు దాని ముఖం. ఎందుకంటే వధువు దీవించబడుతుంది, వధువు హెచ్చించబడుతుంది, వధువు ఎత్తబడిపోతుంది అన్నట్టు అన్నప్పుడు ముఖం ఎలాగుంటుందో చెప్పండి? రాల్చేత్తా ఉందన్నమాట. మళ్ళా చెప్తానులేండి ఇవన్నీ. అప్పుడు యెహోవా, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎప్పుడైతే అతని ముఖం నిన్న మొన్న ఉన్నట్లు లేదో వింటారా, అప్పుడు దేవుడు రంగం మీదకి వచ్చాడండి. నీకు వ్యతిరేకంలో స్టార్ట్ అయినప్పుడే దేవుడు రంగం మీదకి వస్తాడు. సంఘం ఎంతమంది వింటాం? అంత హ్యాపీగా ఉంది, బాగా వెళ్తుంది, కట్టిన బట్ట కట్టట్లేదు, వేసిన చెప్పులు వేయట్లేదు, వెళ్ళిన ఊరు మళ్ళీ వెళ్తా అంతలా తిరుగుతున్నాం. బాగా వన్న వస్తూ మరలా ఏది లేదంటే అది వచ్చేస్తుంది మనకి. ఎలా ఉంటుందండి చెప్పండి? అప్పుడు నీకు దేవుడు పని లేదు, నీకు దేవుడి పని లేదు, నీ పని దేవుడికి లేదు. ఎప్పుడైతే నిన్న మొన్న ఉన్నట్టు ఏటి లాభాన్ని మొక్కలేదు, ఒరే మనల వల్లే ఇతను డెవలప్ అయిపోతున్నాడని వీళ్ళు అనుకున్నాడు. అప్పుడు ఇతను ఇదంతా చూసి ఏమిటి నా పరిస్థితి, నేను ఏమైపోతాను ఇక్కడ అనుకున్నప్పుడు దేవుడు రంగం మీదకి వచ్చాడు. ఈరోజు కూడా ఆ విధంగానే దేవుడు రంగం మీదకి వస్తాడు. నీకు కొంతమంది వ్యతిరేకత ఉంటే అవ్వడవచ్చు, ఎక్కడి నుంచో వ్యతిరేకత రావు, నీ ఇంట్లోంచే నీకు వ్యతిరేకతలు ప్రారంభమవుతాయి, నీ సొంత వారి దగ్గర నుంచే నీకు వ్యతిరేకతలు ప్రారంభమవుతాయి. ప్రారంభమైనప్పుడు అప్పుడు దేవుడు యెహోవా మాట్లాడతాడు, అప్పుడు రంగం మీదకి వస్తాడు. ఆయన వచ్చేయమన్నాడు, నువ్వు అర్జెంటుగా నీ పితరుల దేశమునకు నీ బంధువుల ఎద్దుకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడై ఉండదని నీ యాకోబుతో చెప్పగా. దేవునికి మహిమ కలుగును గాక. సంగమా, దేవుని పిల్లలారా, ఇదిగో దేవుడు అన్నాడు నువ్వు నీ బంధువుల దగ్గరికి వెళ్ళిపో అన్నాడు. ఎక్కడున్నారు మీ బంధువులు చెప్పండి? ఎక్కడున్నారు మీ బంధువులు? ఎక్కడున్నారు తెలదా? ఎక్కడున్నారు మీ బంధువులు? పరలోకంలో ఉన్నారు మన బంధువులు. నిజమేనా? ఆ కాలం అనే తెరవతలు ఉన్నారు మన బంధువులు. ఇదిగో మనం ఎత్తబడే సమయం ఆసన్నమైంది. ఇదిగో దెయ్యం యొక్క ముఖం నిన్న మొన్న ఉన్నట్టు, అపోస్తుల కాలంలో ఉన్నట్టు, ప్రవక్త కాలంలో ఉన్నట్టు లేదు మనం ఎనల. ఇక దేవుడు రంగం మీదకి వచ్చాడు, మీరు వెళ్ళిపోండి మీ దేశం అని చెప్తున్నాడు. ఎంతమంది ఎత్తబాటుకు సిద్ధంగా ఉన్నారు? దేవునికి మహిమ, హల్లెలూయా. త్వరలో మనం ఎత్తబడబోతున్నాము. యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి. ఎవరెవరిని పిలిచాడంట? ఫస్ట్ ఎవరిని పిలిచాడంట? రాహేల్ని. తర్వాత ఎవరిని పిలిచాడంట? లేయాని. ముందు వదిలేత్తపడాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. తర్వాత మరలా ఇశ్రాయేలు సంఘం వస్తుంది. కనుక ఇప్పుడు రాహేల్ని పిలిచాడు, లేయాని పిలిచాడు. ఎక్కడ పిలిచాడు? పొలంలోని పిలిచాడు. వారితో ఇట్లా
తిన్నామన్నా నా మీద వచ్చినట్లు ఇప్పుడు నా మీద ఉండేది నాకు కనబడుతుంది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడైనాడు. దేవునికి మహిమ గాక. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? మీ తండ్రి నా తండ్రి అని చెప్తున్నాడు. అన్నందుకు అర్థమైంది. మనకే కూడా పాత తండ్రి ఒకడు ఉండేవాడు, నిజమా కాదా? ఎవడు? సాతాను గోడు. ఓకే, ఇప్పుడు నా తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు అతన్ని విడిచిపెట్టి, ఆ పాత వ్యక్తిని విడిచిపెట్టి రండి మీరు కూడా నా తండ్రి వద్దకు. దేవునికి మహిమ కలుగుగా. యాకోబు యొక్క పిలుపుని మీరు గమనించండి. మీ తండ్రి నన్ను మోసపుచ్చాడు. చదవండి. వింటున్నారా? మీ తండ్రి ఏదేను వనంలో మోసపుచ్చాడు. ఏదేను వనంలో కయ్యిన తండ్రి ఎవరు? సర్పం. ఇప్పుడు ఏదేను వనం నుంచి వాడు తన యొక్క మరి ఆ ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి మన దగ్గర కూడా తండ్రి వలె ఉండడానికి ప్రయత్నం చేస్తాడు వాడు. అయితే దేవుని పిల్లలారా, ఏం జరుగుతుంది ఇక్కడ? వాడు మోసపుచ్చాడు. అసలు మోసగాడు ఎవరు చెప్పండి? యాకోబా, లాబానా? లాబానే మోసగాడు. పేరుకి యాకోబు మోసగాడు, కానీ యాకోబు దేవుని కుమారుడై ఉన్నాడు. మీ తండ్రి నన్ను మోసపుచ్చాడు. సర్పం మోసపుచ్చింది, దెయ్యం మోసపుచ్చింది, అవ్వని మోసపుచ్చింది. ఎంత కరెక్ట్ గా చెప్తున్నాడు యాకోబు. చూడండి దేవుని పిల్లలారా, సర్పం మోసపుచ్చింది, మీ తండ్రి నన్ను మోసపుచ్చాడు. 10 మార్లు అనే మాట చాలా సార్లు మీకు ఒక 2-3 ప్రసంగాలు బోధించారు. మరలా నేను ఇప్పుడు చెప్పను దాని గురించి. 10 మార్లు మీ తండ్రి నా జీతాన్ని మార్చాడు. ఆయనను దేవుడు అతనిని నాకు హాని చేయనవలేదు. అతడు పొడలు గలవి నీ జీతముగలని చెప్పినప్పుడు మందలన్నీ పొడలు గల పిల్లలని నేను చారలు గలవి నీ జీతముగలని చెప్పినలా అప్పుడు మందలన్నీ చారలు గల పిల్లలని నేను. నీ నాన్నగారు వచ్చి ఇదిగో యాకోబు పొడలు గలవి నీవి అన్నారంటే, పొడల గలవే నాకు ఈనాయి, చార్ల గలవి నీవంటే చార్ల గలవే ఆ యొక్క మేకలు గొర్రెలు పిల్లలు పెట్టి. నిజమేనా? కనుక ఆ విధంగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఆ విధంగా దేవుడు నన్ను హెచ్చించాడు. శత్రువు గనక నిన్ను ఆ చిన్న స్థితిలోనే ఉండిపో అన్నాడనుకో, అక్కడి నుంచే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఎంతమందికి అర్థమైంది? సారేపతిలో కరువు పెట్టేశాడండి. కరువు పెట్టేసి చిన్న బుడ్లో నూనె, తొట్లో పిండి కొంచెం మాత్రమే ఉంచాడు. ఇప్పుడు చనిపోవాలి ఎవరో, కానీ అందులోంచే దేవుడు తీస్తాడు. ఆమేనేనా? హల్లెలూయా. అక్కడి నుంచే దేవుడు ఆశీర్వదిస్తాడు. అసలు ఏమీ లేదు, అప్పులైపోయారు. అప్పుడు అప్పులైపోతే ఏం చేయాలి? ఎంత అప్పులైపోతుంటే ఏమనుకుంటున్నారు మీరు? నా బాధలు ఎవరికి తెలితే అని చెప్తా ఉండాలా? చెప్పండి. నేను నిజంగా ఎలాంటి బాధలు, ఎంత బాధలు అప్పులైపోయి నేను ఎలాగున్నాను తెలుసా? మీకు ఏమర్థమవుతుంది? నాతో జోకులు వేస్తున్నారా అనొచ్చు మీ పక్క సహోదరుడితో, సహోదరు. అసలే అప్పులైపోయి అప్పులు వారు వచ్చి పిల్లల్ని, 2 కుమారుల్ని తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు కూడా మీ ఇంట్లో ఏముందని అడిగాడు ఎలీషా. అప్పుడు ఆవిడ ఏం చెప్పింది? ఊరుక పాప, మా ఇంట్లో ఏముంది బొత్తిగాని, పైసా లేకుండా మేముంటేని. అసలు ఏమీ లేవు, పిండి లేదు, నూనె లేదు, గెట్అవుట్ అని అన్నదనుకో, ఆ కొంచెంలో దేవుడు దీవించు. పొడలగలవి నీ పిల్లలు అవుతే, అప్పటికి అసలు ఒక్క పొడలగల పిల్ల కూడా లేదు, కానీ దేవుని దృష్టిలో ఉంటాయి. దేవునికి మహిమ కాదు, చార్ల గలవు నీవి. ఎందుకంటే యాకోబు దగ్గర చార్ల గలవు 2 ఉన్నాయి, చార్లు లేనివి 1000 ఉన్నాయి. ఎవరికి? లాభానికి. ఇప్పుడు యాకోబు అన్నాడు మందలకాయ చార్ల గలవన్నీ నీ, చార్లు లేనివి నావన్నాడు. దేవుడు గుర్తు చేసుకుని 2 ఏళ్ళకు వచ్చి 1000 యాకోబు చేసుకుని. దేవునికి మహిమ కలుగుగా.
దేవుడు అలా ఆశీర్వదించాడండి. ఆ చిన్న జీతం, వ్యాపారంలో ఏమీ రావు, ఏమొస్తాయండి గేదెలు మెడితే? చూడండి బాబు, అవి ఏం సరిపోతాయండి పాస్టర్ గారు? నువ్వు ఎప్పుడు చూసినా దశమ భాగానికి ఏడుతున్నావా? అయ్యి బాబోయ్, పాస్టర్ గారు దశమ భాగం కోసం ఏడ్చేవాడైతే ఆడు పాస్టరే కాదు. నువ్వు అనుకుంటావు కొన్నిసార్లు, నాకేమవుతుంది, నేనే సంపాదిస్తున్నాను. నీ చేతగా అంటాను మరి మాట్లాడి. రెండే చార్ల గలవు నీ దగ్గర ఉన్నాయి, రెండే పొడల గలవు ఉన్నాయి, కొంచెమే ఉంది, ఇది నీది అది నాది. ఒకప్పుడు ఒక స్టోరీ ఉండేది, మీకు ఆ కథ తెలుసో లేదు నాది. ఒక తండ్రి అంట ఒక ఆవుని, ఒక దుప్పటిని, ఒక చెట్టుని ఇద్దరు కొడుకులకి ఆస్తికి ఇచ్చాడండి. పంచుకోవడం మొదలు పెట్టారండి. అప్పుడు తెలివైనోడు అన్నాడంట, అన్నయ్య మొదలు నీది చివరి నాదన్నాడు చెట్టు. దుప్పటి పగటాలు నీది రాత్రి నాదన్నాడు. ఆ తర్వాత అన్నాడంట, ఎదర ఏంటి భాగం నీది, వెనకాల భాగం నాదన్నాడు. అవును, సరేలే చెప్పేసి ఏం మాట్లాడలేదు. సరే న్యాయమైతే అలా చేయరబ్బాయి, దేవుని స్తోత్రం కలుగు. అప్పుడు మరి పగలంతా దుప్పటి ఏం చేసుకుంటాం? రాత్రి రోజు కప్పుకునేవాడు. ఇతనేమో కష్టపడి దాన్ని ఎరువేసి దానికి నీళ్ళు వేసి అన్ని పెడితే కాయలు కాసిన తర్వాత వచ్చేవాడంట. ఇతనేమో దానికి ఏమో ఆహారం పెట్టి నీళ్లు పెట్టి తౌడు అన్ని పెట్టిన తర్వాత పాలు తీసుకుని మిగతా ఎరువు అంతా అతను తీసుకున్నాడు. ఇలా కొంతకాలం సాగింది. అప్పుడు జాగ్రత్తగా చక్కగా మరి జాగ్రత్తగానే సహోదరుడు స్పందించాడు. దేవునికి మహిమ కలుగుగా స్పందించి ఆయన పాలు తీస్తున్న సమయంలో ఆ ఎదరకుండా వచ్చి ముఖం మీద ఒకటి కొట్టిపోడండి, వెనకాల ఒకటి తెలియదంట. అలా చేస్తున్నాడు బెదరన్నాను, నా ఇష్టం, నువ్వు వెనకాల అనుకో. దేవుని స్తోత్రం కలుగుగా మళ్ళీ పాలు తీయడానికి రెడీ అవ్వడంట. ఇతను రాగానే వచ్చి ఒక్కడ కొట్టిపోడండి. దాన్ని కొట్టేసరికి అలా కాదే, ఇద్దరం శరిశాకం ఏమొచ్చినా శరిశాకం చేస్తున్నాం, మంచిది. అలా రైల్లో ఓ రోజు శుభ్రంగా కాయలు కాసేసి అతను మొత్తం మీద మనుషులు పెట్టి కాయలు కోసే టైంలో చెట్టును నరకడం ప్రారంభించాడంట. గొడ్లట్టు మీద, ఏంట్రా ఎందుకు వెళ్తున్నారో బెదర్ అన్నాడంట. నరికేసుకుంటాను, మొదలు నాది, చివరి నీది కాదండి. సరే సమానం. రాత్రి అంతా మరి పగటాలంతా దుప్పటి దగ్గర ఉండేది కదండి, సరిగ్గా ఆ చలికాలం కప్పుకునే సమయానికి తడిపేసి చూడండి. కనుక చూడండి, నిన్ను మనుషులు అన్యాయం చేసిన ఎంతమందికి అర్థమైంది? ఒకవేళ నీకు అధికారులే అన్యాయం చేసిన, కొన్నిసార్లు టీచర్సే నిన్ను చెరగా పట్టించుకోకపోయినా, దేవునికి మహిమ కలుగును కాదు. అందరూ ఉన్నారు ఇక్కడే, ఇంకొకరు కనపడతలేదు, ఎత్తపడ్డారా? నీ దేవుడు మాత్రం నిన్ను అన్యాయం చేయడం చెప్తుంది. పొడలగలవు నీయ్యా, అప్పుడు పొడలు ఒకటే లేవు, ఒకటే ఉన్నాయి, ఇవి రెండు తీసుకో, మిగతా పొడలు ఎన్ని పుట్టాయని నీయే అన్నాడు. కానీ పుట్టేటప్పుడు అన్ని పొడలగలవే పుట్టేవి, చార్లగలవన్నీ నీవి అంటే చార్లగలవే పుట్టేవి. ప్రదర్శనలో యాకోబు మరి మంచి ప్రదర్శన చేస్తా ఉన్నాడు. దేవుడి పిల్లలు, నేను ఎక్కడితో ముగిస్తాను. వచ్చేవారం కొన్ని సంగతులు మీకు చెప్పాలని అనుకుంటున్నాను. దేవుడు చాలా విషయాలు మీతో మాట్లాడబోతున్నాడు, మీరు సిద్ధంగా ఉన్నాడు పిల్లారా. ఇప్పుడు యాకోబు చెప్తున్నాడు అనమాట, తన భార్య మరి బిడ్డలతో చెప్తున్నాడు, మనం వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి, ఈ స్థలంలో మనం ఉండడానికి వీల్లేదు. ఇతడు మీ తండ్రి నన్ను మోసం చేశాడు, నిజమే, పాత పురాతన అపవాది మనల్ని మోసం చేశాడు. అయితే మా దేవుడు మనల్ని చూస్తున్నాడు, ఎంత ఉందో అంతలోనే దేవుడు దీవించాడు. నిజమేనా? తృప్తిగా ఉన్నారా లేదా? తృప్తి లేనుడి కోసం నేను ఏం చేయలేను. ఇంకా తృప్తిగా ఉన్నారా లేదా? దేవుడు నేను దీవించాడు. ఆ కొంచెంలోనే దేవుడు నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక దేవుడు నిన్ను హెచ్చించడం మొదలు పెట్టాడు. ఈ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఇప్పుడు యాకోబు పిలిపించాడు, మనం బయలుదేరి వెళ్ళిపోతామన్నాడు. వివాహమైంది,
మళ్ళా వెళ్ళిపోదామని చెప్తున్నాను. ఈ రోజు కూడా మనం ఎత్తబడబోతున్నాం. దేవుని స్తోత్రం కానీ మనము కూడా మన స్వగృహానికి వెళ్ళిపోబోతున్నాం. ఇక్కడ మనకేమీ లేదు, ఓ దెయ్యం మోసపుచ్చాడు, మనం వెళ్ళిపోదామని ఒక స్వరం చెప్తుంది. ఎంతమంది ఎత్తబాటుకి రెడీగా ఉన్నారు? ఎత్తబాటులోకి వెళ్ళడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? దేవుడు మనల్ని దీవించును గాక, దేవుడు మనల్ని ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్. అందరూ ప్రార్థన చేస్తున్నాం. ఆమెను మంచిది. ప్రార్థన చేద్దాం. అందరూ లేచిపడండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకున్నాం. ఆమెల గురించి తక్కువ ఉన్నాయి, చెప్పలేకపోతున్నారు, చప్పట్లు కట్టుకున్నాయి. ప్రార్థన చేసుకుందాం. అందరూ సమర్పించుకుందామా దేవుని పిల్లారా? ఒక నిమిషము మీ జీవితాలు దేవుడు సమర్పించుకోండి. ఎంత తక్కువ స్థితిలో దేవుడిని దీవిస్తాడు. ఓ మరి ఎంత మోసం చేసిన దెయ్యము దేవుడు నిన్ను మోసం చేయడు. దేవునికి మీ జీవితాలు సమర్పించుకోండి పిల్లలు. కృపామయుడా నీలో నా కృపామయుడా నీ రావాలి, నివాసం పైకి రావాలి, రావాలి నా నీలో ప్రార్థన చేస్తున్నాము. కృపగల మా తండ్రి, కరుణగల మా రక్షకుడా, ప్రేమగల మా దైవమా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. 2 ఉత్పత్తుల బల ప్రదర్శన పడే ఈ వర్తమానాన్ని మాతో మాట్లాడినందుకు యాకోబు ప్రభు ప్రయాణమై
ఓ దేవ ఒక చోటకు వెళ్ళాడు, కొలువు చేశాడు. ఇదిగో మా కొరకు నువ్వు కూడా కొలువు చేస్తావు ప్రభు. ఓ దేవ నాయన జబ్బు గొల్లవారై వారు నిన్ను గుర్తించలేకపోయినప్పటికీ కూడా ప్రభు, ఇదిగో నాయన అన్ని వదులు మరల నువ్వు వివాహం చేస్తున్నావు తండ్రి. ఇదిగో ఆశీర్వదించబడ్డావు, దీవించబడ్డావు నాయన. వధువు లోపల నువ్వు హెచ్చించబడ్డావు ప్రభువ. ఇదిగో మరలా నాయన ఆ శత్రువు పగబడినప్పుడు ప్రభువ మరలా ఎత్తబోట్లకు నువ్వు నడిపిస్తా ఉన్నావు తండ్రి. గొప్ప బయలుపడు, గొప్ప వాక్యము కొరకు యాకోబు జీవితంలో జరిగించినటువంటి ఈవెంట్లన్నీ ఆత్మ సంబంధంగా మా జీవితంలో కూడా నువ్వు జరిగిస్తున్నందుకు దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. ఈ వర్తమానం అందరి హృదయాల్లో పరిచయం, అందరి హృదయాల్లో లోతుగా నాటుకుని వెళ్ళిన ఓ ప్రభు. అలాగే నాయన అందరి జీవితాల్లో ఒకటి గారి జరిగించింది. ఆయన రోగులను స్వస్థపరచు, బలహీనలు ఉంటే బలపరచు. దూర ప్రాంతం నుంచి ఆయా స్థలం నుంచి బిడ్డలు విన్నారు ప్రభు. వారందరి జీవితంలో కూడా నూతన కార్యం జరిగించినప్పుడు మళ్ళీ అందరూ ఎవరి ప్రయాణాలు వారు పెడుతుండగా మంచి ప్రయాణాలు దయచేయండి. క్షేమంగా మమ్మల్ని తోడుకుని వెళ్ళండి ప్రభు. అలాగే ప్రభు ఆయన మళ్ళీ సాయంకాలం ఆరాధనలో కూడా మీరు నాకు సహాయం చేయండి. నా ప్రయాణంలో కూడా మీరు తోడుకున్నాను. వారం అంతా మాకు తోడుకున్నాను ప్రభు. వచ్చే వారం ప్రభు ఆయన పూర్ణరాత్రి ప్రార్థన ఉదయనైనా నాయన ప్రభు, ఓ నాయన ప్రభు ప్రభరాత్రి కూడా సంస్థ మంచిగా జరిగించుకోండి. ఇంకే స్థితులు నాయన దేవనన్ను మమ్మల్ని అందరూ మీ చేతి సమర్పిస్తుంది. ఈ వారం ఆయన ఇవన్నీ కూడా మంచిగా జరగడానికి నీవే మాకు సహాయం అందించి సమస్త మహిమాదంతా ప్రభుత్వం తెలియపడుకుంటారు. కృప చూపించమని గొప్ప దేవుని గారు చూపించుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడం ఆమె. మన దేవుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపా ప్రేమ సమాధానం ఆయన సర్వసమృద్ధి దీవెనలు ఆశీర్వాదాలు పుస్తకాలతో మనం దీవించి ఆయన కూడా నడిపించిన ఆమె. గాడ్ బ్లెస్ యు.